నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ట్రూఅప్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ లో వామపక్ష పార్టీల నేతలు భారీ ధర్నా చేపట్టారు. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ప్రజలపై 18,000 కోట్ల భారం మోపుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు అధికారం లేకొస్తే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని, పైగా వీలైతే తగ్గిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఇప్పటికే 6,072 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై, విద్యుత్ వినియోగదారులపైన మోపారు. రేపు డిసెంబర్ నెల నుండి వసూలు చేయబోతా ఉన్నారు. నిన్న మంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, స్మార్ట్ మీటర్లు మేము పంప్ సెట్లకు పెట్టాము అని. అంటే పంప్ సెట్లకు పెట్టామంటే దాని అర్థం ఇవాళ ఏవైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల మీద భారాలు వేయము, తగ్గిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు మాట తప్పి ఒక్కసారిగా 18,000 కోట్ల రూపాయల భారం వేసింది. డబ్బులు వచ్చే విషయాలు ప్రజల మీద భారాలను కొనసాగిస్తారు, ప్రజలకు మేలు చేసే తిరస్కరిస్తారని చెప్పి అడుగుతున్నాం. అనేక సంఘాలతోటి, అంగన్వాడీలు లేదా స్కీమ్ వర్కర్స్, మున్సిపల్, ఇటువంటి అనేక మందితో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. మరి వాటన్నిటిని గౌరవించి వెంటనే వాళ్ళ జీతభత్యాలు పెంచండి. ప్రజల జీతభత్యాలు పెంచరు, సంక్షేమ పథకాలు అమౌంట్లు పెంచరు, కొత్త ఉన్న పథకాలను కూడా కొంతవరకు విద్యార్థులకు కానీ ఇతరులకు కానీ ఎవరికి అమలు చేయలేదు. జనం డబ్బులు లేక ఈరోజు అప్పుల పాలు, మైక్రో ఫైనాన్స్ల దగ్గర అప్పుల వేట కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి మూలిగా నక్క మీద తాటికాయలాగా అసలే అప్పుల బాధల్లో ఉన్న ప్రజల మీద మరింత అప్పుల భారం మోపుతారా అని అడుగుతున్నాను.